మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్, ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ, త్వరపడండి, పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలను జాగృతం చేయడానికే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న కొన్ని శక్తుల కుట్రలను అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ను ఉద్దేశించి పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలను ఖండిస్తూ మహాత్మా గాంధీ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేస్తున్నామని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. వావిలాలపల్లిలోని గుండు హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర డివిజన్ల 40, 41, 42, 43, 44, 45, 46 మీదుగా రాజీవ్ చౌక్ వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మొదట పార్టీ పంపించిన ప్రతిజ్ఞ చేసి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్, తాజా మాజీ కార్పొరేటర్లు నడిపెల్లి అశోక్ రావు, ఉమాగౌడ్, సరిలా ప్రసాద్, మెండి చంద్రశేఖర్, పిట్టల శ్రీనివాస్, ఆకుల నర్సయ్య, చంద్రిక మీరాజ్, గంట శ్రీనివాస్, యండి ఆశ్రఫ్, పటేల్ దేవేందర్, బకరాపు శ్రీను, కుమ్మరి ఆంజనేయులు, సాయిరాం, యండి అలీం, మసూం ఖాన్, మాచర్ల ప్రసాద్ గౌడ్ తదితరులు